హాయ్ హలో దిస్ ఈస్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ కిచెన్ ఐటమ్స్ పైన క్రిస్మస్ డీల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మీ అందరికీ చూపించాలనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ డీల్స్ అన్నీ మనకి బ్లాక్ ఫ్రైడే నుంచి మొదలయ్యాయి. సో అప్పటి నుంచి ఏదో ఒక సేల్ పెడుతూనే ఉన్నారు. లైక్ కంటిన్యూస్గా షాప్స్ అన్నీ రష్గా ఉన్నాయి. అసలు డీల్స్ తోటి అయితే కలకల్లాడిపోతుంది. సో ఫైనల్గా మేమైతే షాపింగ్ చేద్దామని వచ్చాము. సో మీవాన్ని ఎప్పుడు లేనిది ఫర్ ద ఫస్ట్ టైం పడుకున్నాడు. కొంచెం సేపు 1 hour అలా పడుకున్నాడు. స్ట్రాలర్లో పడుకోవడం దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అసలు ఎప్పుడో చిన్నప్పుడు పడుకున్నాడు, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. సో ఈ లోపే కొంచెం లంచ్ అది చేసేసి అప్పుడు షాపింగ్ చేద్దామని వెళ్ళాము. సో లంచ్ అని చేద్దామని వెళ్ళేసరికి అక్కడైతే లైక్ చాలా ఉన్నాయి ఫుడ్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్. కానీ వెయిటింగ్ కూడా అంతే ఘోరంగా ఉంది. చూసారు కదా ఎంత రష్ ఉందో. అసలు షాపింగ్ మాల్ మొత్తం అంతా అంతే రష్ ఉంది అసలు. సో ఫైనల్గా అయితే ఫుడ్ అది వచ్చేసింది. సో నూడిల్స్ అండ్ దెన్ చికెన్ వెరైటీస్ అవి ఉన్నాయి. సో ఈ ఫుడ్ నాకు రీసెంట్ ఫేవరెట్ అయ్యింది, చాలా నచ్చింది అనమాట. సో నాకు పాండా ఎక్స్ప్రెస్ ఇలాంటి దిస్ కైండ్ ఆఫ్ చైనీస్ ఫుడ్ అంటే నాకు చాలా నచ్చుతుంది ఎక్కువగా. సో ఈ ఫుడ్ అయితే లైక్ మేము బాగా ఎంజాయ్ చేసాము. సో మివాన్ కూడా ఈ మధ్య బయట ఫుడ్ అది తినడం అది అలవాటు చేసుకున్నాడు. స్లోగా అన్నీ తింటున్నాడు. యాక్చువల్గా ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్డే బాగా ఇష్టపడుతున్నాడు. వాడైతే ఒక వెజ్ రోల్ ఇచ్చాము, అది అలా తింటూ ఉన్నాడు. సో ఇప్పుడు షాపింగ్ చేసేద్దాం రండి. లాస్ట్ వీడియోలో మీరు కానీ మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. అందులో విమెన్ క్లోతింగ్ పైన ఉన్న డీల్స్ అన్ని చూపించాను. సో ఈసారి ఓన్లీ కిచెన్ ఐటమ్స్ పైన ఏమేమి డీల్స్ ఉన్నాయి ఏంటి అని మీ అందరికీ చూపిస్తున్నాను. సో విత్ ప్రైస్ అన్నీ చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్గా లైక్ క్రిస్మస్ టైంలో ఇంకా ఎక్కువ డీల్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ కిచెన్ ఐటమ్స్ పైన అయితే లైక్ క్రేజీ సేల్ అయితే నడుస్తుంది ఇప్పుడు. సో ఈ డీల్ ఆల్మోస్ట్ మనకి న్యూ ఇయర్ వరకు ఉంటూనే ఉంటుంది. మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి లైక్ గ్రిల్ అది చేసుకోవడానికి కిచెన్ది సెటప్ అనమాట. సో మొత్తం అంతా గ్రిల్ చేసుకునేది. ఇది వచ్చేసరికి మనకి లైక్ $19 పడుతుంది. సో ఇది బ్లెండర్. సో ఈ బ్లెండర్ వచ్చేసరికి మనకి $24 అయితే పడుతుంది. సో ఇది బ్రెడ్ టోస్ట్. సో స్టెయిన్లెస్ స్టీల్ది టోస్టర్ అనమాట. సో ఏదైనా లైక్ స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మంచిది కదా. సో ఈ టోస్టర్ వచ్చేసరికి మనకి $20 అయితే పడుతుంది. సో ఇంకా బ్లెండర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్లెండర్స్ ఉన్నాయి. సో మినిమం బ్లెండర్ కాస్ట్ మనకి $24 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్లెండర్ బయట మనకి మోడల్స్ కూడా డిస్ప్లే పెట్టారు. సో దట్ మనం అది నచ్చితే మనం డైరెక్ట్గా మనం వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు. సో ఈ బ్లెండర్ వచ్చేసరికి మనకి $40 అయితే పడుతుంది. అండ్ ఈ కిందది కనిపిస్తుంది కదా, అదే అయితే లైక్ నాన్ స్టిక్ ది గ్రిల్ది. సో ఈ గ్రిల్ది వచ్చేసరికి మనకి $24 పడుతుంది. అండ్ మనకి రైస్ కుక్కర్స్లోని లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ రైస్ కుక్కర్స్ అయితే ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. సో 3 quarter 2 quarter 6 quarters ఇలా చాలా చిన్న నుంచి పెద్ద వరకు స్టార్ట్ అయినాయి. సో ఈ మీడియం సైజ్ రైస్ కుక్కర్ అయితే మనకి వచ్చేసరికి లైక్ $30 అయితే పడుతుంది. సో నెక్స్ట్ ఇది జ్యూస్ ఎక్స్ట్రాక్టర్. సో మొత్తం అంతా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా అది. సో అది వచ్చేసరికి లైక్ $35 ఎంతో పడుతుంది. అండ్ నింజాది లైక్ ఇది మొత్తం అంతా సెట్. సో నింజా సెట్ది లైక్ బ్లెండర్ సెట్ అనమాట. సో అది వచ్చేసరికి లైక్ $64 అది పడుతుంది. ఇది కాఫీ మేకర్. సో కాఫీ మేకర్ స్టేషన్ ఉంటుంది కదా, సో అది వచ్చేసరికి లైక్ $34 అవి పడుతున్నాయి. ఇది బ్లాక్ టెక్ కంపెనీది లైక్ మినీ చాపర్. సో వెజిటేబుల్స్ అవి చాప్ చేసుకునేది. ఈ చాపర్ వచ్చేసరికి లైక్ $30 అయితే పడుతుంది. ఇందులో మనకి కాఫీ మేకర్స్లోనే లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఆ బ్రాండ్స్ బట్టి మనకి ప్రైజెస్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. సో నింజా అయితే లైక్ కాస్ట్లీగా ఉన్నది. ఏదైనా నింజా మంచి బ్రాండ్ కదా. సో నార్మల్ బ్రాండ్ అయితే లైక్ $30కి కూడా చిన్ని కాఫీ మేకర్స్ది వస్తుంది. సో ఇవి బ్లెండర్. సో ఈ స్మాల్ బ్లెండర్ వచ్చేసరికి మనకి $25 అయితే పడుతుంది. ఇది లైక్ 4 slice టోస్టర్ ఓవెన్ అనమాట. సో అది వచ్చేసరికి లైక్ మనకి $35 పడుతుంది. సో ఇంకా కుకింగ్ది కుక్కర్స్ వాటిల్లో అయితే లైక్ డిఫరెంట్ ఉన్నాయి. సో బ్రాండ్ బట్టి ప్రైజెస్ వేరియేషన్ అవి ఉన్నాయి. సో లైక్ మినిమం స్మాల్ మినీ కుక్కర్ అయితే లైక్ మనకి $30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇది న్యూట్రీ బుల్లెట్ ప్రో బ్లెండర్. సో ఈ బ్లెండర్ వచ్చేసరికి మనకి సేల్స్ ప్రైస్లోని లైక్ $80కి అయితే వస్తుంది. అందులో మనకి లైక్ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ బ్లెండర్లోని. నెక్స్ట్ మనకి కుక్కర్లోని లైక్ రైస్ కుక్కర్స్లోనే లైక్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే లైక్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇది లైక్ స్మాల్ ఎయిర్ ఫ్రైయర్. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసరికి మనకి $30 అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ బెల్లా కంపెనీ బ్రాండ్లోని మనకి లైక్ రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. సో ఆ కుక్కర్స్
వచ్చేసరికి లైక్ మినిమం $40 నుంచి స్టార్ట్ అయినాయి. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ చూసారా, చాలా చాలా బాగుంది కదా. సో ఈ మినీ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లైక్ $35 అయితే పడుతుంది మనకి. ఇది 2 క్వార్టర్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న ఓస్టర్ బ్రాండ్ అయితే లైక్ $60 పడుతుంది, అది బ్లెండరే. సో మనకి వారంటీస్ కూడా డిఫరెన్స్ బట్టి కూడా ప్రైజింగ్ ఉంది. అదైతే లైక్ 10 years వారంటీ అయితే ఇచ్చారు. ఇది ఇంకా క్రాక్ పాట్స్ ఎక్కువగా మ్యాక్సిమం చిన్న పిల్లలది ఉన్నప్పుడు ఈ క్రాక్ పాట్ అనేది లైక్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి మట్టికి కొంచెం రైస్ అది కుక్ చేసుకోవడానికి. సో అది వచ్చేసరికి లైక్ $30 అది పడుతుంది, $35 పడుతుంది. నెక్స్ట్ మనకి ఇది లైక్ ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవన్నీ లైక్ నేను కిచెన్లో ఉన్న కుక్కర్స్, ఎయిర్ ఫ్రైయర్స్ అవి చూపించాను. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్కి వచ్చామన్నమాట. సో ఇది అంత కంప్లీట్గా కుకింగ్ ప్యాన్స్. సో కుకింగ్ ప్యాన్స్ పైన కూడా మనకి చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. లైక్ నాన్ స్టిక్ ప్యాన్స్ పైన అండ్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ పైన ఇలా చాలా బ్రాండ్స్ పైన లైక్ మనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేనైతే లైక్ కంప్లీట్గా నాన్ స్టిక్ అది వాడడం మానేసాను, కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ పైనకే వెళ్ళిపోయాను. సో మీరు ఎవరైనా వాడుతున్నారంటే మీరు కూడా మానేయడానికే ట్రై చేయండి. సో ఎందుకంటే అది మంచిది కాదు హెల్త్కి అది అనేసి. సో వాటిపైన అయితే లైక్ చాలా గ్రేట్ డీల్స్ అయితే ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ హెక్సాక్లాడ్, ఆల్ క్లాడ్, సో ఇలాంటివన్నీ మంచివి. సో అవనేసరికి లైక్ మనకి ఎక్కువ ప్రైస్ పడుతుంది. సో ఒక్కటి వచ్చేసరికి మనకి లైక్ $24, $25 ఇలా పడుతుంది అనమాట. సో కొంచెం కాస్ట్లీ అయినా సరే లైక్ మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది. నాన్ స్టిక్ అయితే లైక్ ఫాస్ట్గా పాడైపోతుంది అండ్ ఆ కోటింగ్ అది కూడా మంచిది కాదు. సో అందుకనే లైక్ కంప్లీట్గా హెక్సాక్లాడ్, ఆల్ క్లాడ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటి ప్యాన్స్ తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండ్ నా సజెషన్ కూడా. సో ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ పైన ఉన్న ఆఫర్స్ అనమాట జేసీ పెన్నీలోని. నేనైతే లైక్ కొంతవరకు మీకు చూపించగలిగాను. సో డైరెక్ట్గా వెళ్తే మీకు అయితే లైక్ మీకు చాలా నచ్చుతాయి అండ్ మీరు కూడా చాలా షాపింగ్ అయితే చేస్తారు. సో ఫైనల్గా నేనైతే లైక్ ఐస్ క్రీమ్ తోటి షాపింగ్ అయితే ఎండ్ చేసేసాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.